హాయ్ అండి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పంపండి. ఈ రోజుకు 1211 మంది సబ్స్క్రైబర్లకు సోమవారం అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదైతే షార్ట్లో పట్టది, కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు ఏంటి అంటే పూర్వజన్మ ఫలం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో నేను శివపురాణంలో చదివిన. తప్పకుండా ఈరోజు సోమవారం కాబట్టి వినండి. మా పిల్లలు ఇలా వాళ్ళ పిల్లలు అలా బాగుర్రు అని బాధపడే వారందరికీ నేను 4 రకాల సమాధానాలు చెప్తా. ఇవి విని చాలా తృప్తిపడండి. ఏవైనా పాప పుణ్యాలు చేయొద్దు, వచ్చే జన్మలో ఇలా ఉంటాయని మీరు తెలుసుకుంటారు. అందుకని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనవి ఏవి తెలియయండి. అన్ని నిజాలు పురాణంలో రాసి పెడతారు. ఏదన్నా మాట్లాడితే మనం 5 నిమిషాలు కూడా గుర్తుంచుకుంటలేము. అది గుర్తుపెట్టుకున్నంత మైండ్ ఈ రోజుల్లో అందరికీ లేదు, ఎవరో కొందరికి. అందుకని అన్ని బుక్ల రూపంలో పురాణాలు రాసి పెడుతురు. అవి చదవడం వల్ల తరాల కింద జరిగిన మంచి మంచి విషయాలు మనకు తెలిసిపోతాయండి. అందుకే నేను చెప్పదలుచుకున్నా, వినండి. మీకు టైం దొరికినప్పుడు చూడండి. 4 రకాల పుత్ర సంతానం మనకు కలుగుతాయి. అలా మొదటి రకం నేను చెప్తానండి. కొందరు పిల్లలు అమ్మా నాన్నల్ని బాగా సేవ చేసి ముద్దుగా చూసుకుంటారు. కొందరు పిల్లలేమో అస్సలు పట్టించుకోరు. కొందరు పిల్లలు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులను బతకనివ్వకుండా, చావనివ్వకుండా గుజ్జు విక్క తిన్నట్టు తింటారు. 4వది అసలు పేరుకే పుడతారు, కానీ ఉన్నాడన్న సంబంధమే లేకుండా ఉంటారు. ఇలా 4 రకాలండి. ఈ రకంలో మనం ఫలాలు ఏ పుణ్యం చేసుకోవడం వల్ల కలుగుతారని పురాణంలో ఉంది, చెప్తా వినండి. మనమైతే ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకొని ఎగబెడితే ఇవ్వకుండా అది వచ్చే జన్మల మన కడుపులనే పుడతారంట. తర్వాత మనం ఎవరికైనా శత్రుత్వం ఏమీ అనకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టి బాగా మనసున పట్టకుండా టార్చర్ పెట్టే రకాలు మనం అయితే ఆ శత్రువులు కూడా మన కడుపులే పుడతారట. వాళ్ళు పుట్టి 2 రకాలు ఆడించుకుంటారంట. అమ్మ నాన్నకు అన్నం పెట్టరు, కనీసం వాళ్ళు సంపాదించింది కూడా ఉంచరు. తర్వాత వాళ్ళని అరుసుకోరు. మన నుండి మనం వాళ్ళకి ఎగబెట్టి బాగుపడ్డాము అని మనం ఈ జన్మలు అనుకుంటున్నాం. కానీ వాళ్ళే మన కడుపులో పుట్టి మనం ఉన్నదంతా అమ్ముడు పోయేదాకా మన కడుపులో పుట్టి మనకు కొడుకు రూపంలో మాయం చేయడానికి పంపిస్తాడట. కొడుకైనా బిడ్డైనా ఏదో ఒక రూపంలో పంపి మనం ఉన్నదంతా కరగదీస్తాడంట ఆ దేవుడు. అందుకని ఇలాంటిది చేయకండి. ఇంకొకటి, రెండోదండి, స్వార్థపుత్రులు. వాళ్ళ మందం వాళ్ళే చూసుకుంటారు. భార్య భర్త గంతే, కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఇలాంటివి చూడరండి. వాళ్ళు ఆ రకంగా 2వ రకంగా పుడతారట. 3వ రకంగా, నువ్వు అప్పులు ఇచ్చిన వారికి ఎగబెట్టినావు కదా, అన్నీ అప్పులు తీసుకొని తల్లిదండ్రుల పేరు రాసి కాగితాలు అందులో పెట్టి ఇంట్లో పెట్టి మీరే కట్టుకునేటట్టు చేసేది. మీరు ఎగబెట్టిన శత్రువులు ఆ రకంగా పుట్టి మీకు ఈ రకమైన శిక్ష వేస్తారట. 3వదైందా. 4వ రకం, సేవ చేసే కొడుకులు బిడ్డలు ఉంటారు కదా తల్లిదండ్రులకు. వాళ్ళైతే మనం ఈ జన్మలో ఎవరికైనా మనస్ఫూర్తి సేవ చేస్తాం చూడు, ఈ సేవ మనకు అప్పచెప్పాలి కదా. ఇప్పుడు పాపం చేసిన ఆ రుణం తీర్చుకున్నట్టే ఈ పుణ్య రుణం కూడా మనకు ముట్టాలి కదండి. అందుకని శివుడు నీకు ఇంత సేవ చేసిర్రు, వాళ్ళ కడుపులో నువ్వు పుట్టి వాళ్ళను దగ్గరుండి అన్నీ చూసుకొని సేవ చేసుకోవాలని వాళ్ళను పంపుతారంట. అందుకే కొందరు తల్లిదండ్రులకు మంచి కొడుకులు బిడ్డలు పుడతారు, మంచిగా అరుచుకుంటారు. కానీ వాళ్ళని చూసి ఎదుటివారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు ఎంత మంచిగా, ఏ జన్మల పుణ్యము కదా. మనం ఇంత సంపాదించినా ఉన్నది అమ్ముకుంటుండు, కనీసం కూర్చొని తిన్నా మనది ఉన్నట్టుండు. కానీ దోస్తులతోటి ఆగమాగం ఈ రకంగా ఖర్చు పెడుతుండు. అలాంటి బిడ్డలు పుట్టుడు ఎంత అదృష్టమో కదా అని అనుకుంటాం. మనకు తెలియకుండానే మనం అనుకుంటున్నాం నిజాలు, కానీ అవి నిజమని మనం నమ్ముతలేము. నమ్మండి, శివపురాణంలో అదే రాసి ఉంది. మన పుణ్య పాప ఫలాలే మనం అనుభవించేటి అట. అది కొనకచ్చుకుంటే రావు, అడకచ్చుకుంటే రావు.
మీరు ఎవరికైనా సేవ చేస్తే సేవ చేసే కొడుకులు బిడ్డలే పుడతారట. ఎవరికైనా పాపం చేస్తే మీ కడుపులో పుట్టే పాపాలు చేపిస్తారట. తర్వాత రుణాలు ఎగబెడితే మీ కడుపులో పుట్టే మీది ఉన్నదంతా అయిపోయేదాకా మీ ఎంబటే ఉంటారట. తర్వాత మీరు ఎవరిని పట్టించుకోకపోతే మిమ్మల్ని పట్టించుకునే కొడుకు బిడ్డలు పుట్టారట. ఇవన్నీ మనం చేసుకున్న పుణ్యపాపాలే కదండి. అందుకని తెలియనప్పుడు ఏమో చేసిర్రు, కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కటి బయటికి తీస్తుర్రు. ప్రతి ఒక్కటి ఏది తెలియకపోయినా ఒక ఫోన్లో ఏది తెలుసుకుందామన్నా తెలుసుకోవస్తుంది. అందరికీ చదువు, ఇంత చిన్న బుక్లో కూడా మంచి విషయాలు ఉంటున్నాయి. చెడును విడిచిపెట్టి మంచిని పట్టుకొని మార్గం వేసుకొని మీరే తొవ్వలేసుకొని మంచిగా నడవండి. ఈ జన్మ వరకంటే ఈ రోజు వరకే చూసుకోకండి. రేపటి నుండి కూడా ఆలోచించాలి. రేపు వచ్చినాకనే ఆలోచిస్తే కుదరదు కదండి. మనం వంట చేసుకునే కూరగాయలు కూడా పొద్దున టైం సరిపోతలేదని రేపు ఏం కూర అని ఈరోజు తెచ్చిపెట్టుకుంటున్నాం. ఎల్లుండి ఏంటిదని ఆలోచిస్తున్నాం. వారం ముందు చికెన్ మటన్ తినే టైం వస్తే ఆ రోజు ఇది వండుకోవాలని మనం డేట్ వేసుకుంటున్నాం. ఫిక్స్ మనసులా డేట్, అంటే బుక్లో కాదండి. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. కానీ రేపు ఈరోజు చేసే పాపం వల్ల రేపు మనం అనుభవించవలసి వస్తుంది అనేది ఆలోచించకుండా పాపాలు చేస్తున్నాం. అందుకే దేవుడు మనం నడిచే వల్ల చాలా రకాల కష్టాలు పెడతాడు. అవన్నీ ఎవ్వరూ పెడతలేరండి. మన పుణ్య పాపాలే మనకు అడ్డం వస్తున్నాయి. ఒక అడుగు వేయంగానే సంతోషమైన వార్త దొరికితే సంబరపడుతున్నాం. అది మనకు ఎవరికో మనం చేసిన మంచి పని, ఆ సంతోషం. ఇంకో అడుగు వేయంగానే కన్నీళ్ళు వస్తే ఏడుస్తున్నాం, తట్టుకుంటలేం. అది మనం చేసిందే. ఎవరికో చెడు పని చేస్తే అట్లా అడ్డం వస్తుంది. అందుకని అందరి జీవితాలు బాగుండాలి. అందరూ ఆరోగ్యంగా మంచిగా ఆనందంగా బిడ్డలు కొడుకులు అందరిలాగా సంతోషంగా అరుచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు ఆలోచించి బిడ్డల కోసం ఆస్తులు ఐశ్వర్యాలు బంగారమే కాకుండా పుణ్యం కూడా సంపాదించి పెట్టండి. ఎవరికి ఇచ్చిన వారికి ఎగబెట్టకండి. ఈరోజు కాకపోతే రేపని బతిలాడుకొని ఏదో ఒక విధంగా ముట్ట చేసుకోండి. మీ పాపకర్మలు మీరు ఎగబెట్టినవి మీ బిడ్డలకు కూడా కొట్టేటట్టు చేయకండి. మీ బిడ్డలు మంచివారైతే కడతారు, మంచివారైతే వాళ్ళ దగ్గర ఉంటే కడతారు, లేకపోతే ఎట్లా కడతారండి. అందుకని చాలా తక్కువ మంది తిన్నది సరే కట్టిందే బట్ట, ఈ రెండిటి విన్నే మెదిలి ఇచ్చిన వాళ్ళకి ఎగబెట్టి బతుకుతురు. అలా చేయకండి. మంచి చెడు ఆలోచించుకొని బతకండి. ఇప్పటి మందమే చూసుకోకండి. మంచాల వన్నప్పటి మందం నిద్ర పడితే చాలనుకునేవారే కొంచెం మందుర్రు. కొందరైతే ఇప్పుడు వండుకున్నా కానీ రేపటికి చోటు లేదని ఆలోచించేటోళ్ళు కొందరుర్రు. అలాంటి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మందం చూసుకునే వారికి నేను చెప్పే విషయం, ఈరోజు అయిపోతుంది అనుకోవద్దండి. ఈరోజు అయిపోతే రేపు తెల్లారిది కూడా ఉంటుంది కదా. ఈ రోజు నుండి రేపటి వరకే చూసుకోండి. మళ్ళీ రేపు ఎల్లుండి చూపిస్తుంది. అంతేగాని అసలు ఏ దిక్కు చూడకుండా ఏది ఆలోచించకుండా చేసింది ఒకటే అని పుట్టే పిల్లలకు పాపాలు కట్టకండి. ఇలా చెప్తుంది సత్యవ్వ. మాకన్నా నువ్వు గొప్పదానివా, వయసులో పెద్దదానివా, ఇవన్నీ నువ్వు చెప్తే మేము వినాలా అని అనుకోవద్దండి. నేను చెప్పేది నాకు తెలిసినే కాదు. ఈరోజు సోమవారం శివపురాణంలో కొన్ని చదివినాయి. తప్పకుండా ఇవి మీకు వినిపించడం వల్ల, ఎందుకంటే పురాణంలో మీరు బుక్ తీసుకొని చదవలేరు కదా, నా ద్వారా మీరు వినండి. ఈ మంచి విషయాలు చెవున పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. తప్పకుండా ఎక్కడన్నా చెడు పని చేయాలనుకున్నా అప్పుడు నా మాటలు గుర్తొచ్చి ఆగిపోతారని చిన్న హెల్ప్ చేస్తున్నా కొద్దిగా. ఎందుకంటే మనం ఆ పురాణంలో చదవకపోయినా ఒక వీడియోలో సత్యవ్వ చెప్పింది అని మీకు గుర్తుకు రావాలి. 1211 మంది అయితే నా సబ్స్క్రైబర్లు. ఏదో ఒక టైంలో నా వీడియో మీ ఫోన్కు తప్పకుండా వస్తుంది. అందరు ఫోన్లకు పోతుంది, కానీ సబ్స్క్రైబర్ల ఫోన్కి అయితే తప్పకుండా వస్తుంది కదా. కనీసం మీరైనా చూసి ఇంకొంతమందికి అలాంటి వాళ్ళను మనసులో పెట్టుకొని చేరిస్తే వాళ్ళు కూడా చూడగలిగి చెడు ఏదున్నా తీసేసి మంచి మార్గాన్ని చూసుకుంటారు. అందరికీ అన్నీ ఉంటాయండి. మంచి ఉన్నోళ్ళకు డబ్బు లేదు, డబ్బు ఉన్నోళ్ళ దగ్గర మంచితనం లేదు. ఇలా అందరూ కాదు, కొందరే. మళ్ళీ ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. అందరూ మంచిగా ఉండాలనే చెప్తున్నా. నాకు ఎవరి మీద పగ కాదు. మీరు చేసే పనులే
కొంచెం న్యాయంగా మెదలండి. ప్రతిదీ దేవుడు మీకు న్యాయంగా ఇస్తాడు. అందుకని ఎలాంటి దానికి బాధ పెట్టుకోకండి. అంతా శివుడు శివమయం, శంభో శంకర, హరహర మహాదేవ అని అనుకోండి. అంతా శివయ్య చూసుకుంటాడు. బాయ్ అండి. నేను మీ సత్యవను ఉంటున్నా. బాయ్.